డ్రగ్స్ నిందితుడిని వైసీపీ కాపాడుతుందని మాజీ ఎమ్మెల్యే ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎన్డీఏ కూటమి డ్రగ్స్ వద్దు బ్రో అంటుంటే డ్రగ్స్ తీసుకో బ్రో అని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈరోజు ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల యువతలో ఆరోగ్యం అయితేనేంటి, సమాజంలో వాళ్ళ భవిష్యత్తు, కనీసం వాళ్ళు సంసారాన్ని కూడా పనికిరాకుండా అవుతుంది. ఎప్పుడైతే మనం డ్రగ్స్ని విత్డ్రా చేస్తామో వాళ్ళకి డెలీరియం ట్రిమ్మర్స్ అంటారు. అంటే ట్రిమ్మర్స్ అంటే చేతులు వణకటం. ఇలా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఒక సూడో యాక్టివ్గా అయిపోయి వాళ్ళు ట్రిమ్మర్స్తో వాళ్ళు సరిగా భోజనం కూడా తీసుకోక వాళ్ళు ఫిట్స్తో బాధపడుతుంటారు. అంటే స్లోగా ఈ డ్రగ్స్ని వాళ్ళకి అలవాటు చేసి కాలేజెస్ అయితేనేంటి, ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్పెషలీ హాస్టల్స్ ఇవన్నీ టార్గెట్ చేస్తూ మరి ముఖ్యంగా ఈ యొక్క వైసీపీ విశాఖ జిల్లాకు సంబంధించిన స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పులగం కొండారెడ్డి అనే వ్యక్తి మరి ఆయన ఎంఎస్సి చదువుతూ లేదా ఎంబీఏ చదువుతూ మరి ఆయన ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతూ డ్రగ్స్కి బానిసై ఆయన ఏ విధంగా ఈ రాజకీయవేత్తలకి డ్రగ్స్ సరఫరా చేశారో, మరి ఆయన జగన్కి అమర్నాథ్ రెడ్డికి ఏ విధంగా క్లోజో, మరి ఆయన హయాంలోనే 5 సంవత్సరాలు మరి ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఏంటి, హాస్టల్స్, మరి యువతకి ఏ విధంగా డ్రగ్స్ సరఫరా చేశారనేది మనం గమనించాలి. మరి యూనియన్ ప్రెసిడెంట్ అంటే యువతకి ఒక ప్రెసిడెంట్గా ఉండి దిశానిర్దేశం చేసి యువత భవిష్యత్తుకి బాటలు వేసి వారు చదువుకొని ఏ విధంగా అబ్రాడ్లో ఉద్యోగాలు సంపాదించాలి. ఎందుకంటే మనం విశాఖ అనేది ఒక ఐటీ హబ్గా, ఒక టెక్ పార్క్గా, గూగుల్ డ్రైవ్తో మనం 1,33,000 ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి విశాఖ తీసుకొని వస్తే విశాఖని ఒక ఐటీ హబ్గా చేయాలని కలలు కన్నా లోకేష్ గారి కలలను సర్వనాశనం చేస్తూ విశాఖని ఒక డ్రగ్స్ రాజధానిగా చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు.